ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 35 నెక్సా విద్యుత్ కార్లను కొనుగోలు చేసిన టీటీడీ. ప్రారంభించిన వైఎస్ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్ రెడ్డి. విశాఖలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీటీడీ ప్రత్యేక సదస్సు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక పేరుతో సమావేశం. టీడీపీకి విశాఖలో ఓట్లు సీట్లు మాత్రమే కావాలి. పర్యటన శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపాటు. రాష్ట్రంలోని చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం. గూడూరులో గ్రామ కొలను అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా డోన్లో దొంగల బీభత్సం. ఏటీఎం నుంచి 65 లక్షల రూపాయలకు పైగా దోపిడీ. డీటెయిల్స్ చూస్తే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారుల వినియోగం కోసం టాటా కంపెనీకి చెందిన 35 నెక్సా విద్యుత్ కార్లను టీటీడీ కొనుగోలు చేసింది. ఒక్కో కారుకు నెలకు 32,000 చొప్పున చెల్లించేలా 5 సంవత్సరాలకు పూర్తిగా టీటీడీ చెందే ప్రతిపాదనతో కొనుగోలు చేసింది. ఈ కార్లను చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్ రెడ్డిలు ప్రారంభించారు. వీటిని అధికారులకు కేటాయించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పేరు చెప్పిన రోజు ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న మార్పులకి, వాతావరణంలో వస్తున్న మార్పులకి మనం 2 సంవత్సరాల కిందటనే ఆ మార్పులకి ఏ మేరకు ఇక్కడ మనం తిరుమలలో పవిత్రతను కాపాడటానికి, పరివారాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలని మనం ముందుగానే ఆలోచించి, ఇక్కడ పరివారాన్ని కాపాడాలంటే 7 కొండల్లో పవిత్రత ఉండాలి అంటే గ్రీనరీని, పచ్చదనాన్ని కాపాడుకోవాలి. దాంట్లో భాగంగా ఏ విధంగా పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ అనేది ప్రధాన అంశం. ఎందుకంటే భక్తులందరూ కింద నుంచి పైకి అందరూ కాలినడకన రాలేదు కాబట్టి 70%, 80% వెహికల్స్లో వచ్చే భక్తులే ఉన్నారు. దానివల్ల వెహికల్ పొల్యూషన్ వల్ల 7 కొండల్లో పవిత్రత తగ్గిపోతుంది. పరివారంగా వస్తున్న మార్పుల వల్ల దీన్ని కాపాడాల్సిన అవసరం ఉందని మేము, మా అధికారులు, పాలక మండలి సభ్యులు గత 1.5 year కిందటే ఆలోచన చేసి దీనికి ప్రయత్నంగా వెహికల్ ఎమిషన్ లేకుండా ఉండే మార్గాలు ఏమున్నాయో అన్వేషించి ఆఖరికి ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పొల్యూషన్ అనే పూర్తిగా నివారించేదానికి ఉపయోగపడుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే మనకు పెద్ద ఖర్చు లేకుండా ఈ వాహనాల ద్వారా
భక్తుల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం, మన ఉద్యోగస్తులు పైకి వచ్చే కార్యక్రమం చేస్తే ఇది గొప్ప మార్పుకు నాంది పలికినట్టయితే నిర్ణయించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాయి. ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ముందు తిరుమలలో పవిత్రతను కాపాడటం కోసం ఇక ఉత్తరాంధ్రను వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. దీంట్లో భాగంగా విశాఖ టీడీపీ కార్యాలయం వేదికగా సదస్సు నిర్వహించింది. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక పేరుతో జరుగుతున్న సదస్సులో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరావు అచ్చెన్నాయుడుతో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైందని టీడీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మాజీ మంత్రి కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీకి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి ఢిల్లీలో ఊడికం చేస్తున్నారని అన్నారు. విజయసాయి రెడ్డి ముందు కూర్చుంటే ఇక్కడ గెలిచిన నాయకులైనా వెనక కూర్చోవడమే ఉత్తరాంధ్ర ప్రగతి అంటూ కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. ఈ 2.5 ఏళ్ళలో 5 లక్షల కోట్ల అప్పుకెళ్ళారు. వచ్చిన ఇన్కమ్ నుంచే కాదు, 5 లక్షల కోట్ల నుంచి అప్పుల్లో కూడా వాళ్ళ తల మీద భారం పడుతుంది. మన తల మీద ఎంత పడుతుందో గిరిజనుల తల మీద కూడా అంతే అప్పు పడుతుంది. ఇక్కడుండే ఈ 4 ఐటీడీఏ ప్రాజెక్టులకి మీరు ఇచ్చిన ఫండ్స్ ఏంటి? మీరు వచ్చిన తర్వాత గిరిజన యూనివర్సిటీకి ఏమైనా 4 పైసలు ఇచ్చారా? 4 అడుగులు ముందుకెళ్ళిందా? మరి రాష్ట్రంలో ఉండే 7 సీట్లు ఉండేటటువంటి అరకు వ్యాలీ ఎంపీ సీటు 6 సీట్లు ఉన్నాయి, ఒకటి అవతల బయట ఉంది వెస్ట్ గోదావరిలో. మరి గిరిజనులకి మధ్య లెజిస్లేషన్ చేయాలి, ఏదో 3% 4%దో నా సంధ్యారాణి చెప్పాలా. జీవో నెంబర్ 3 దాని మీద ఎందుకు మాట్లాడు? నీకు 7 సీట్లు ఇచ్చారు కదా, 7 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా, ఎందుకు మాట్లాడదు ప్రభుత్వం? ఎన్నో సంవత్సరాలుగా పోరాడి తెచ్చిన స్టీల్ ప్లాంట్ను కూడా ఈరోజు, ఆ రోజు వాజ్పేయి టైంలో కూడా ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా పార్టీ పరంగా మనం అడ్డుకున్న ప్రభుత్వంలో ఉన్న పార్టీ కేంద్రంలో కుమ్మక్కవటం అన్న దాన్ని కూడా పూర్తిగా అమ్మే పరిస్థితే కనపడుతుంది తప్పి ఆగే పరిస్థితి కనపడలేదు. దాని మీద కూడా పోరాడాల్సిన అవసరం ఉంది మనకి. అలాగే పోర్టు, గంగవరం పోర్టు కూడా పూర్తిగా మరి ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి, ప్రైవేట్ ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి భోగాపురం తీసుకొచ్చే దాన్ని కూడా ముందుకు కదపని పరిస్థితి మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీలకు అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ అనేక ఇండస్ట్రియల్ సబ్మిట్ తీసుకొచ్చి మరి ప్రాజెక్టులు తీసుకొచ్చి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఐటీ ప్రాజెక్టులు తీసుకొస్తే దాన్ని అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ఒక రాజధాని పేరుతోటి ఒక సామంతరాజుకి ఈ జిల్లాలు అప్పచెప్పి దోచుకు తినమని చెప్పి కార్యక్రమం స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రైవేటు భూములన్నీ కూడా ఆక్రమించడం జరిగింది, సంస్థ భూములన్నీ కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి, ఇంకా రేపు ప్రైవేటు మీద కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ టూరిజం ప్రాజెక్టు, ఇక్కడ మంత్రి ఉంటే టూరిజం ప్రాజెక్టు కూలగొడుతుంటే ఆ మంత్రికే తెలియని పరిస్థితి ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉందంటే ఎలాగ దోచుకు తింటున్నాడో ఆ సామంతరాజు అని చెప్పి మీకు అందరికీ తెలుసు. స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి ఆ రోజు వాజ్పేయి గారు కేవలం 5 ఎస్సీజీలు పెడితే భారతదేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో ఒక అత్యుతాపరాన్ని ఎస్సీజీ తెచ్చి ఇవాళ 1,00,000 కోట్ల పెట్టుబడికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సింహాద్రి పవర్ ప్రాజెక్టు మా కాన్స్టిట్యున్సీలో
భారతదేశం మొత్తం మీద ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా వ్యతిరేకమా అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయా అని అన్నారు. హైదరాబాద్ పై పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో ఇప్పుడు నష్టం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే విద్వేషాలు ఏర్పడవని వివరించారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు. అత్యాశగా విశాఖ రాజధాని కోరలేదని, అన్ని అర్హతలు ఉన్నాయి కనుకనే విశాఖను రాజధాని నగరంగా ప్రకటించామని చెప్పారు. టీడీపీ నేతలు చెప్పిన అబద్ధాలే పదే పదే చెబుతున్నారని మంత్రి అవంతి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వేరే వాళ్ళు చేస్తే తప్పు. గంగవరం పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మాకు కానీ మరి ఎలాంటి వేరే దురాలోచన అనేది లేదు. నిబంధనల ప్రకారం ఏముందో అదే చేయడం జరిగింది. దాన్ని రాజకీయంగా మీరు వాడుకోవాలనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. అలాగే స్టీల్ ప్లాంట్ విషయం కూడా అంతే. స్టీల్ ప్లాంట్ విషయంలో మేము మొట్టమొదటి నుంచి ఏం చెప్తున్నామో అదే ఆచరణలో చూపిస్తున్నాం, గల్లీలోనే ఢిల్లీలోనే. అంతేగాని మీలాగా ఎక్కడో మాట అక్కడో మాట చెప్పడం అనేది లేదు. మీ పార్టీలోనే మీకు క్లారిటీ లేదు స్టీల్ ప్లాంట్ గురించి. 4 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మా పార్టీలో సపోర్ట్ చేస్తున్నారు. ఆయన 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు స్టీల్ ప్లాంట్ గురించి. దాని గురించి ఆ రాజీనామాను మీరు సమర్థిస్తున్నారో రాజీనామాను మీరు వ్యతిరేకిస్తున్నారో మీ పార్టీకి మీకే క్లారిటీ లేదు. 3 రాజధానుల గురించి కానీ, స్టీల్ ప్లాంట్ గురించి కానీ, ఉత్తరాంధ్ర గురించి కానీ, విశాఖపట్నం గురించి కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సోకాల్డ్ సీనియర్ నాయకులకి ఫస్ట్ మీ పార్టీలో మీటింగ్ పెట్టుకుని మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీ విధానం ఏంటనేది మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం నేతలు కానీ విమర్శిస్తే బాగుంటుంది. తర్వాత ఈ మంత్రులు, ఉత్తరాంధ్ర మంత్రులు మీరు ఎక్కడా కూడా జగన్మోహన్ గారి దగ్గర మాట్లాడట్లేదు, విజయసాయి గారి దగ్గర మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. మరి నేను కూడా చూశాను, 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను మీతో పాటు. చంద్రబాబు గారి దగ్గర మీరు ఏం మాట్లాడేవాళ్ళు, ఎంత మీరు సాధించేవాళ్ళు నేను నా ప్రత్యక్షంగా చూశాను. మరి దానితో కంపేర్ చేస్తే జగన్మోహన్ గారి దగ్గర మా అందరికీ చాలా చనువు ఉంది, మరి చాలా చొరవ ఉంది. ఆయన మేమేమో ఏ తీసుకెళ్ళినా కానీ, ఏ ప్రజా సమస్యలు తీసుకెళ్ళినా కూడా వెంటనే స్పందించి మరి ఆయన ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి ఉదాహరణ నా నియోజకవర్గంలో మీరు చాలా ఫోటోలు పెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు గారి ఫోటోలు, ఉత్తరాంధ్రకు సంబంధించి సర్దార్ గౌతులక్ష్మి గారి, వంగమండి ప్రసాద్ గారి, పివిజి రాజు గారి, ఇవన్నీ సంతోషం. అదే అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన పాండరంగిలో 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మ్యూజియం గురించి. ఇక రాష్ట్రంలోని చెరువులను ఎన్ఆర్ఈజీఎస్ భాగస్వామ్యంతో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కొలను అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు చెరువు 1.48 కోట్ల రూపాయల నిధులతో పనులకు ఎమ్మెల్యే వరప్రసాద్ శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం కార్యక్రమం చేపట్టగా నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గ్రామ కొలను అభివృద్ధి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. రైతులకు సాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామ కొలను అభివృద్ధి కార్యక్రమం తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈ సురేష్ బాబు, తహసీల్దార్ లీలారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సెలవైనప్పుడు కూడా అధికారులు అందరూ వచ్చినందుకు, ఎందుకంటే శుభదినం ఇది.
ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు దూరి 65 లక్షలు చోరీ చేశారు. గ్యాస్ కట్టర్ గడ్డపారలు సహాయంతో ఏటీఎంలోని 2 మిషన్లను పగలగొట్టి 65 లక్షలు దోచుకెళ్లారు. దుండగులు ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. ఎస్బీఐ బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా త్వరలోనే చోరీ చేసిన దుండగులను పట్టుకుంటామని పట్టణ సీఐ మల్లికార్జున తెలిపారు. ఇంతసేపు ఏమంటే ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? ఇంట్లో వాళ్ళకి సౌండ్లు వచ్చింటాయి, కనీసం వాళ్ళకి సౌండ్లు వచ్చింటాయి. ఒకరు కూడా లేచి చూడదు. అదే చూడకపోతే మనం ఏదో సౌండ్లు వస్తుంది. ఈరోజు తెల్లవారుజామున ఉదయం 3-3:30 గంటల ప్రాంతంలో డోన్ పట్టణంలో నెహ్రూ నగర్ సమీపంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకుకి చెందినటువంటి ఒక ఏటీఎంలోకి గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది చొరబడి గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంని పూర్తిగా బ్రేక్ చేసి ఏటీఎంలో ఉన్నటువంటి భారీ మొత్తం నగదును తీసుకెళ్లడం జరిగింది. ఎంత ఉండొచ్చు? బ్యాంక్ అథారిటీస్ వాళ్ళు చెప్పడం మేరకు ఆ 2 ఏటీఎంలలో అంటే ఒకే ఏటీఎం రూమ్లో 2 ఏటీఎంస్ ఉంటాయి. ఆ 2 ఏటీఎంలలో ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 35 lakhs, నియర్లీ అబౌట్ 65,000 వరకు ఉన్నట్లు సమాచారం. అంటే వాళ్ళు దాని ప్రకారంగానే కంప్లైంట్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేస్తున్నాము, దర్యాప్తు చేస్తాము. దర్యాప్తులో భాగంగా తదుపరి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముద్దాయిని పట్టుకోవడము, ప్రాపర్టీ రికవరీ చేయడం అంతా కూడా ఫుటేజ్లో ఏమైనా దొరికింది? సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు ఏం తెలియదు. ఒకవేళ తెలిస్తే ఏదైనా ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాని సహాయం ద్వారా ముందుకెళ్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా బాపట్లలోని మహర్షి ఆశ్రయం గోశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సప్త గోప్రదక్షిణ పూజ, సందర్శన యాగం నిర్వహించారు. అనంతరం స్వామివారి అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి కార్యక్రమంలో భక్తజనులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అంతా మంచి జరగాలని శ్రీకృష్ణుని వేడుకుంటున్నట్లు అర్చకులు బాబు నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. तस्मादु शिवं येस्यातु अपः शान्तं प्रयच्छमे गोमात्रेण महाप्रदक्षिणानमस्कारं प्रयामि सर्वोपचारं पूजां समर्पयामि अनेन ध्यानावाहनादि यथाशक्ति पूजया च भगवान् सर्वात्मकः सर्वमन्त्री गोमात्रेण महासुप्रीणातु सुप्रसन्ना वरदा भवतु అందరూ నమస్కారం చేసుకోండి. కర్పూరం మొక్కలు పెళ్లి చేయండి. మంత్రపుష్పాన్ని సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ని ప్రదక్షిణం చేయండి గో చుట్టూదా. పరాయ పరపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాణి సంహర సంహర
मृत्योन्मोचय मोचय रोगान्नाशय नाशय आयुर्वर्धय वर्धय शत्रून् स्तम्भय स्तम्भय ओं नमो भगवते महासुदर्शनारिदेवत्रे ज्वालापरिधाय सर्वदिक्शोभनकराय ब्रह्मणे परञ्ज्योतिषे स्वाहा ओं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात् కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామంలోని కళ్యాణ మండపంలో కప్పట్రాల దత్తపుత్రుడు రవికృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మి ఐక్య సంఘం గ్రామ జ్యోతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్క సంఘానికి 45,000 చొప్పున 71 సంఘాలకు గాను మొత్తం 31,95,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. వీఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కప్పట్రాల మల్లికార్జున, దేవనకొండ ఎస్ఐ కిరణ్ బాబు ఈ వేడుకల్లో పాల్గొని వైద్య శిబిరాలను ప్రారంభించారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల ఐక్య సంఘం కమిటీ, గ్రామ జ్యోతి కంటి వైద్యులు డాక్టర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, సరిపోద్ది. ఓకే సార్, రెడీ. ఓకే సార్. వెళ్ళండి. రానా రోజు గౌరవనీయులు ఆకే రవికృష్ణ సార్ గారు సందర్భంగా మన కప్పట్రాల సారు చేసినటువంటి కప్పట్రాల గ్రామంలో సారి సందర్భంగా గ్రామస్తులు గ్రామ ప్రజలు అందరూ కలిసి రక్తదాన శిబిరాలను ఐక్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ప్రతిరోజు కూడా కప్పట్రాల గ్రామస్తులు ఎంతో వైభవంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. సారు అనివార్య కారణాల వల్ల అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై పోలీసులు కొరడా జులిపించారు. గుట్టు చప్పుడు కాకుండా బియ్యం తరలిస్తున్న ధర్మవరం పట్టణానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని 12 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో తనిఖీలు ఎక్కువగా ఉంటాయని భావించి గ్రామీణ ప్రాంతాల మీదుగా దొడ్డిదారిన రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్న ముఠా సభ్యులను ఆట కట్టించారు. వెంగళమ్మ చెరువు సమీపంలో విస్తృత తనిఖీలు చేస్తున్న పోలీసులు రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని గుర్తించి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బాల వికాస కేంద్రాల్లో విద్య సమర్పించే మాతాజీ గురూజీ శిక్షణ కార్యక్రమం రాయలసీమ జోన్ పరిధిలో నిర్వహించారు. రెండవ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర ధర్మ ప్రచారక సాయిరామ్ మాట్లాడుతూ పిల్లలకు చదువు, మానసిక ఉల్లాసం, దేశభక్తి, క్రమశిక్షణతో పిల్లలను తీర్చిదిద్దటమే బాల వికాస కేంద్రాల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ ఈశ్వరారెడ్డి, సురేంద్ర, మనోహర్, నంద్యాల డివిజన్ కన్వీనర్ పత్తి నాగమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 35 నెక్సా విద్యుత్ కార్లను కొనుగోలు చేసిన టీటీడీ, ప్రారంభించిన వైఎస్ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్ రెడ్డి. విశాఖలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీటీడీ ప్రత్యేక సదస్సు, ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక పేరుతో సమావేశం. టీడీపీకి విశాఖలో ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి, పర్యటన శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపాటు. రాష్ట్రంలోని చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం, గూడూరులో గ్రామ కొలను అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా డోన్లో దొంగల బీభత్సం, ఏటీఎం నుంచి 65 లక్షల రూపాయలకు పైగా దోపిడీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.